హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఏ పుట్టలో ఏమున్నదో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఉమాదేవి ఇంతకు ముందు అద్దెకుండు వచ్చిన ఇంటి దగ్గర ఉండేది. ఇప్పుడు శారదతో వెళ్ళినట్టు ఆ రోజుల్లో ఉమాదేవి జానకి కలిసి సినిమాలకు వెళుతూ ఉండేవారు. కొంతకాలం అయ్యాక ఆమె స్వభావం పద్ధతులు నచ్చక ఆమెతో స్నేహం మానేసింది జానకి. తర్వాత ఇల్లు కొనుక్కుని ఇప్పుడున్న దగ్గరికి షిఫ్ట్ అయ్యారు. గృహప్రవేశానికి అందరితో పాటు ఉమాదేవిని కూడా పిలిచింది. ఆ అడ్రస్ గుర్తుపెట్టుకుని ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటుంది. ఆమె రావడం జానకి అస్సలు నచ్చలేదు. అందులోనూ తను ఈ మూడ్లో ఉండగా రావడం అస్సలు నచ్చలేదు. అయిష్టంగా పలకరించి కుశల ప్రశ్నలయ్యాక ఇద్దరు కూర్చుని టీవీ ఆన్ చేసింది. అప్పుడు చెప్తోంది న్యూస్ రీడర్ ఆ వార్త. జానకి గభాలను టీవీ ఆఫ్ చేస్తుంటే ఉమాదేవి, ఆగు, అయ్యయ్యో, ఈ సంఘటన మా ఇంటి దగ్గర జరిగింది, ఆపకు, ఆన్ చేయి జానకి అంటూ రిమోట్ లాక్కుని వార్తలు శ్రద్ధగా వినసాగింది. జానకి నిలువెల్లా వణికిపోతూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది. వార్త అయిపోయాక టీవీ స్విచ్ ఆఫ్ చేసి వచ్చి, అదేంటి అలా వచ్చేసావు? చాలా ఘోరం తెలుసా? ఏంటో అసలు సమాజం ఎటుపోతోందో తెలియడం లేదు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్నవే. మా ఇంటి పక్క అమ్మాయే, పాపం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. రాత్రి 2 గంటలకి డ్యూటీ పూర్తి చేసుకుని ఆఫీస్ క్యాబ్లో వస్తుంటే ఆ వెధవ క్యాబ్ డ్రైవర్ ఉమా గట్టిగా అరిచింది జానకి. ఉమాదేవి నిశ్చేష్టురాలై చూసింది. జానకి 2 చెవులు మూసుకుంటూ, వద్దు, నాకు చెప్పొద్దు, ఇప్పటికే భయంతో పిచ్చెక్కిపోతోంది అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు చూసి కొంతసేపు అలా నోట మాట రానట్టు ఉండిపోయిన ఉమ సానుభూతిగా జానకి భుజం మీద చెయ్యేసి, నాకు అర్థమైంది జానకి, నువ్వు ఈ వార్తలు విని మనసు చెదిరి ఉన్నావు. నీకు ముందు కౌన్సిలింగ్ కావాలి. నాతో రా, నిన్ను ఒక దగ్గరికి తీసుకువెళ్తాను. సాయంత్రానికి వచ్చేయవచ్చు. ఇలాగే ఉంటే పిచ్చిదానివి అవుతావు. నువ్వు సుఖంగా ఉండవు, నీ వాళ్ళని సుఖంగా ఉండనివ్వవు అని బలవంతంగా బయటకు తీసుకొచ్చింది. ముందు ఉమా ఇంటికి వెళ్ళి ఆయనెవరో స్వామీజీ ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకుని, ఇక్కడికి దగ్గరే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్ట, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బస్సులున్నాయి, వెళ్దాం పద అంటూ ఆటో మాట్లాడి బస్ స్టాండ్కి తీసుకొచ్చింది. అక్కడి నుంచి నిజామాబాద్ వెళ్లే దారిలో చిన్న గ్రామంలో బస్సు దిగి స్వామీజీ ఆశ్రమం వెతుక్కుంటూ వెళ్లేసరికి రాత్రి అయింది. ఎలాగో ఆశ్రమం చేరారు. స్వామీజీ దర్శనం కాకపోయినా అక్కడ ఉన్న 2 స్త్రీలు వీళ్ళని ఆదరించి, ఇప్పుడు స్వామి ధ్యానంలో ఉంటారు, రేపు ఉదయం దర్శనమిస్తారు అని ఆ రాత్రి అక్కడే ఉండమని చెప్పారు. ఇంట్లో చెప్పకుండా వచ్చాం, ఉండలేము అని ఎంత చెప్పినా, ఇంత దూరం వచ్చి స్వామి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాం జానకి, ఉండిపోదాం, ఫోన్ చేద్దాం మీ వాళ్ళకి అంది. ఫోన్ నెంబర్ లేదు అనేసరికి, అయ్యో, నా దగ్గర కూడా లేదు మీ వారి నెంబర్, ఎలా? వెంటనే నేను మా వారికి ఫోన్ చేసి చెప్తా, ఇంటికెళ్ళి మీ వారికి కూడా చెప్పమని అంది. అక్కడ ఉన్న స్త్రీలు కూడా, పర్వాలేదమ్మా, ఉదయం 8 కల్లా దర్శనం చేసుకుని వెళ్ళిపోదురు గాని మళ్ళీ మళ్ళీ రాలేరు కదా, స్వామిని కలుసుకోవడం అదృష్టం, వదులుకోకి అవకాశం అని నచ్చ చెప్పి అక్కడే ఉంచేశారు. కానీ భర్త పిల్లల మీద దిగులుతో ఆందోళనతో రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుతుండగా నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి 10 అయింది. బ్రష్ చేసుకోవడానికి ఏమీ లేవు, బట్టలు లేవు. అసలేంటిలా ఉండిపోయాను, నాకేం జరుగుతోంది, ఉమాదేవి ఎక్కడా? అయోమయంగా అటు ఇటు దిక్కులు చూస్తుంటే, మీతో వచ్చిన ఆవిడకి వాళ్ళ ఆయనకి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చిందట, వెళ్ళిపోయింది. మీరు స్నానం చేసి రండి, స్వామిని దర్శించుకుందరు గాని అని చెప్పింది ఒక ఆవిడ. వెళ్ళిపోయిందా? ఆశ్చర్యంగా చూసింది జానకి. తనని ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ఏనాడు ఒంటరిగా ఇల్లు కదలని తనని ఇదేదో ఊర్లో వదిలిపెట్టి ఉమాదేవి వెళ్ళిపోయిందా? ఎందుకిలా మోసం చేసింది? జానకి ఒక పక్క కోపం, మరో పక్క దుఃఖం ముంచేస్తుంటే బొమ్మలా వెళ్ళి స్నానం చేసి అవే బట్టలు వేసుకుంది. 8 గంటలకి స్వామి దర్శనమైంది. ఏంటమ్మా నీ సమస్య అని అడిగాడు. గడ్డం జుట్టు బాగా పెరిగిపోయున్నాయి, కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆయన్ని చూడగానే భయం వేసింది. తన సమస్య ఏంటో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఉమాదేవి ఏదో కౌన్సిలింగ్ అంటూ తీసుకొచ్చింది. ఎందుకు కౌన్సిలింగ్? తన సమస్య ఏంటి? ఏమీ తెలియడం లేదు. అసలు బ్రెయిన్ ఫ్రీజ్ అయినట్టుగా ఉంది ఆవిడికి.
చెప్పు, ఏంటి నీ సమస్య? భర్త కష్టాలు పెడుతున్నాడా? అమ్మాయి పెళ్లి కావడం లేదా? గబగబా తల అడ్డంగా ఊపి, కాదు స్వామి, ఎందుకో తెలియని భయం కలుగుతోంది. ఆ భయం గురించి ఎవరికైనా చెప్పాలన్నా భయంగానే ఉంది అంది. ఆయన అదోలా నవ్వాడు. భయం, అదన్నమాట సంగతి. మంచిది, నువ్వు 2 రోజులు ఇక్కడే ఉండు, నీ భయం పోగొడతాను. రాజమ్మ అని పిలిచాడు. రాజమ్మ వచ్చింది. ఈమెని నీ గదిలో ఉంచుకో, ఆమె భయం ఏంటో తెలుసుకో అని చెప్పి జానకి వైపు చూసి, వెళ్ళు, ఆమెతో ఉండు అన్నాడు. జానకి అయోమయంగా చూస్తూ ఆ రాజమ్మతో వెళ్ళింది. ఆమె తన గదికి తీసుకువెళ్ళి, టిఫిన్ తిన్నావా అంది. మనిషి బాగా నల్లగా ఉంది. విపరీతమైన ఒళ్ళు, నల్లగా బాగా చిక్కగా ఉంగరాలు తిరిగిన జుట్టు. ఆమె నవ్వు చూస్తుంటే రోతగా ఉంది. తననే చూస్తున్న జానకిని హెచ్చరిస్తూ, టిఫిన్ తిను అంటూ ప్లేట్లో ఉప్మా తెచ్చింది. ఆకలిగా ఉన్న జానకి గబుక్కున ప్లేట్ అందుకుని ఉప్మా తినేసింది. కూర్చో, వస్తా అంటూ రాజమ్మ గదిలో నుంచి బయటకు వెళ్ళింది. జానకి కిటికీలో నుంచి బయటకు చూసింది. రాత్రి సరిగా గమనించలేదు. అది ఆశ్రమంలా లేదు. ఓ చిన్న పెంకుటిల్లు, చిన్న గేటు, 4 అడుగులు నడిస్తే లోపలికి రావడానికి ద్వారం, చుట్టూ కాంపౌండ్ వాల్. ఎక్కడా ఒక్క పూల మొక్క కూడా లేదు. కనీసం తులసి మొక్క కూడా లేదు. రాజమ్మ కాక మరి 2-3 స్త్రీలున్నారు. ఒక 16 ఏళ్ల కుర్రాడున్నాడు. ఎందుకో ఈ ఇల్లు, ఈ వాతావరణం, స్వామీజీ, రాజమ్మ ఎవ్వరూ నచ్చలేదు జానకి. తనిక్కడ 2 రోజులు ఉండాలా? జరగని పని. ఎలా ఉంటుంది? అవతల ఇంట్లో ఎంత గోలవుతోందో. ఆయన తన కోసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ఇస్తారు. వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జానకి అస్థిమితంగా అటు ఇటు తిరగసాగింది. ఉమాదేవి తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది? వీళ్ళకి ఉమాదేవికి ఏంటి సంబంధం? అనేక రకాల ప్రశ్నలతో జానకి తల పగిలిపోతున్నట్టుగా అనిపించింది. పిల్లలు, భర్త, వెళ్ళిపోవాలి. తను ఏమైపోయిందో అని వాళ్ళు తెగ కంగారు పడుతూ ఉంటారు. ఏంటో, జగన్మాత నన్ను కాపాడు. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నా భర్తకి చెప్పకుండా మొదటిసారి ఇల్లు వదిలి వచ్చాను. నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు తల్లి. అమ్మవారిని వేడుకుంటూ అలాగే కూర్చుంది. ఈ ఊరు పేరేంటో, ఇక్కడి నుంచి హైదరాబాదు వెళ్ళడం ఎలాగో. అసలంటూ బస్టాండ్కి వెళ్తే అన్నీ తెలుస్తాయి. కానీ పర్సు పోయింది, డబ్బులు లేవు. ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? జానకి ఆలోచిస్తూ ఉండగానే భోజనం టైం అయిందని భోజనం తెచ్చిపెట్టింది రాజమ్మ. ఆకుకూర, పప్పు, వంకాయ కూర, అన్నం. తినాలనిపించలేదు, కానీ ఆకలితో కళ్ళు తేలిపోతున్నాయి. ఇంత తిని ఇక్కడి నుంచి బయటపడితే ఎలాగో అలా బస్టాండ్కి వెళ్ళొచ్చు. నడిచే ఓపిక వస్తుంది. కొద్దిగా అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకుంది. రుచిగానే ఉంది. జానకి భోజనం చేస్తుంటే అడిగింది రాజమ్మ, నీ భర్త ఏం చేస్తుంటాడు? చెప్పింది జానకి. ఎంతమంది పిల్లలు? చెప్పింది మళ్ళీ. నీ వయసు? 51 పూర్తవుతుంది వచ్చే నెల. అంత వయసున్నట్టు లేవే. బాగానే ఉన్నావు పిటపిటలాడుతూ. జానకి నోట్లో ముద్ద జారిపోయింది. స్థాణువులా చూసింది. ఏంటట్లా చూస్తున్నావు? స్వామి నీ సమస్య తీరుస్తాడులే, భయపడకు. రాత్రి 8 గంటలకి ధ్యానం చేశాక నిన్ను పిలుస్తాడు. అప్పుడు నీ ప్రశ్నలు వింటాడు. ఆమె భాషలో ఏదో లోపం. ఎక్కడా సభ్యత, సంస్కారం లేని భాష. నవ్వులో విషం. మనిషి బాగా మదమెక్కిన దానిలా ఉంది. జానకి అనుమానం వచ్చి భయంతో ఒళ్ళు జలధరించింది. తిను తిను అంటూ రాజమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. జానకి ఇక మెతుకు కూడా సహించలేదు. గభాలన లేచి కంచం తీసి కిటికీలో నుంచి వంచి బయటికి మిగిలిన అన్నం వంపేసింది. గ్లాసులో నీళ్లతో చెయ్యి కడుక్కుని గదిలో నుంచి బయటకు వచ్చింది. ఒక చిన్న వరండా, వరుసగా అటు ఇటు 2 గదులు. వరండా దాటి వెళ్తే 4 మెట్లు, దిగి 4 అడుగులు నడిస్తే గేటు. అందరూ లోపల అన్నాలు తింటున్నట్టున్నారు. జానకి వేగంగా బయటికి నడిచింది. ఎవరూ ఊహించలేదు ఆమె వెళ్ళగలదని. అందుకే ఎవరూ చూడలేదు. జానకి ఆగకుండా రోడ్డు మీదకొచ్చింది. లీలమ్మ, శారద ఉదయాన్నే లేచి ఇంట్లో వాళ్లకు వంటలు చేసి పెట్టి 6:30 కల్లా బయలుదేరారు. వాళ్లతో పాటు వెళ్ళాలి అనుకున్న ఆదినారాయణ కొంచెం నలతగా ఉండి లేవలేకపోవడంతో ఇద్దరే వెళ్లారు. వాళ్ళ అజ్ఞానానికి విచారిస్తూ భాస్కర్ ఉదాసీనంగా ఉండిపోయాడు. తనకు బాగా తెలిసిన ట్రావెల్స్కి ఫోన్ చేసి మంచి డ్రైవర్ని పిలిపించాడు. శారద వాళ్ల కారులో 2 ఆడవాళ్లు,
జానకిని వెతుక్కుంటూ మరో ఊరికి వెళుతుంటే తనది చేతకానితనమా నిస్సహాయత అన్నది అర్థం కాలేదు భాస్కర్కి. కానీ వాళ్లలా తను బాబాలను స్వామీజీలను నమ్మి వెళ్లడం మూర్ఖత్వమే కాదు, చేతకానితనం కూడా అనిపించింది. స్విఫ్ట్ కారు నిజామాబాద్ బయలుదేరింది. డ్రైవర్కి దారి స్పష్టంగా తెలిసినా భాస్కర్ మరోసారి నాగోల్ మీదుగా ఉప్పల్ క్రాస్ రోడ్స్ మీద నుంచి ఎలా వెళ్లాలో చెప్పాడు. అప్పటికీ ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ ప్రతి సిగ్నల్ దగ్గర ఆగుతూ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చేసరికి గంట దాటింది. ఈ లెక్కన ఎన్నింటికి చేరుతామో అంది లీలమ్మ. శారద అవునన్నట్టు తల పంకించి బయటకు చూడసాగింది. గ్రీన్ లైట్ వెలిగింది. కారు ముందుకు కదిలి కొంత దూరం వెళ్ళి యూటర్న్ తీసుకుని ఎడం పక్కకి తిరిగింది. అమ్మయ్యా, ఇక్కడి నుంచి పెద్దగా ట్రాఫిక్ ఉండదులేండి అంది శారద నిట్టూరుస్తూ. మనం వెళ్ళేసరికి స్వామివారి పూజ పూర్తి చేసుకుని భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు కాబోలు అంది లీలమ్మ. శారద కూడా అదే అనుకుంది. పోనీలే, ఆయన దర్శనమయ్యి పిల్ల జాడ చెబితే చాలు అందావిడ మళ్ళీ. చెప్తారులేండి ఆవిడను ఓదారుస్తూ అంది శారద. ఏంటో ఈ వయస్సులో ఈ దౌర్భాగ్యం ఏంటమ్మా, కర్మ కాకపోతే అంటూ జానకి చిన్నతనం దగ్గర నుంచి ఆమె స్వభావం, ఆమె సాత్వికత, ఆమె చదువు, పెళ్లి అన్ని విషయాలు చెప్పసాగింది లీలమ్మ. శారదకి జానకి స్వభావం బాగా తెలుసు. సాత్వికురాలు, కుటుంబానికి అంకితమైన స్త్రీ, భర్త అంటే ప్రేమ, పిల్లలంటే ప్రాణం. తనకంటూ స్వంత జీవితం అనేది లేదని, వాళ్లే తన జీవితమని నమ్మిన అమాయకురాలు. అయితే అనూహ్యంగా జానకి ఈ మధ్య కొంచెం పరధ్యానంగా, చికాకుగా ఉండడం తను గమనించింది. ఇదివరకు కొత్త సినిమా రాగానే కొత్త సినిమా వచ్చిందటగా శారద, మంచి సినిమానా, వెళ్దామా అంటూ ఇంటికి వచ్చేసేది. ఇటీవల తమాషాగా మారిపోయింది. తను వెడదామన్నా వద్దులే శారదా, ఇంట్రెస్ట్ లేదు అంది. ఒక షాపింగ్, సినిమా, ఆఖరికి గుడికి కూడా ఎంతో బలవంతం చేస్తే తప్ప ఇంట్లో నుంచి కదలని జానకి హఠాత్తుగా ఎక్కడికి మాయమైంది? కావాలని ఇల్లు విడిచి వెళ్ళిందా? ఎందుకు? ఏదైనా బలమైన కారణం ఉండాలి కదా. కారు తార్బుండ్ క్రాస్ రోడ్డు దగ్గరకు వస్తోంది. హఠాత్తుగా శారద దృష్టి రోడ్డు కిరుపక్కలా పెట్టిన ఫ్లెక్సీల మీదకు పోయింది. మహేంద్ర బాబా, అపర షిరిడి సాయిబాబా, అద్భుతమైన శక్తులు కలిగిన బాబాని దర్శించుకోండి. మీ సమస్యల నుంచి సాంత్వన పొందండి. మీ అమ్మాయి వివాహం కావడం లేదా? మీ అబ్బాయికి అమెరికా వెళ్ళడానికి వీసా రాలేదా? మీకు సంతానం కలగలేదా? మీ భర్త మిమ్మల్ని హింసిస్తున్నారా? ఎలాంటి సమస్య అయినా తన దివ్య శక్తులతో చిటికలో మాయం చేసే బాబాగారు సంగారెడ్డి సమీపంలోని సాయిబాబా ఆలయం. వెనక నుంచి గట్టిగా హారన్ మోతలకి చిరాగ్గా వెనక్కి తల తిప్పి చూసింది శారద. వెనకాల చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి. సిగ్నల్ పడింది కదా, సెన్స్ ఎందుకుంటుంది వీళ్ళకి, ఊరికే హారన్ మోగిస్తారు అనుకుంటూ లీలమ్మ వైపు చూసి ఆవిడికి మహేంద్ర బాబా ఫ్లెక్సీ చూపిస్తూ అడిగింది. ఆయనేనా మీరు చెప్పిన బాబాగారు? ఆవిడ రోడ్డు మీద నుంచి ఫ్లెక్సీల వైపు చూసింది. ఆ, ఆయనే. చూసావా మొహంలో ఎంత తేజస్సో అంది భక్తితో వెలిగిపోతున్న మోహంతో. శారద పరీక్షగా చూసింది. గడ్డం, కాషాయ వస్త్రాలు, మెడలో గుత్తులుగా ఉన్న హారాలు. ఆవిడకి కనిపించిన తేజస్సు శారదకి కనిపించలేదు. వీరిని కూడా ఓసారి దర్శించుకుందాం శారదా అందావిడ. అలాగేలేండి, చూద్దాం. విద్యానంద స్వామి గారి దగ్గర పని అయ్యాక వీలైతే ఆయన్ని కూడా దర్శించుకుందాం అంది శారద అంతగా ఆసక్తి చూపించకుండా. కారు మరికొద్దిసేపటికి హైవే మీదకి చేరింది. శారద నెమ్మదిగా కళ్ళ మీదకి నిద్ర ఆవరించి కళ్ళు మూసుకుంది. క్లాస్ నిశ్శబ్దంగా ఉంది. ఇంగ్లీష్ లెక్చరర్ చెప్తున్న పాఠం వినడంలో అందరూ పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఆవిడ మధురమైన స్వరం ప్రవాహంలా సాగిపోతోంది. మొత్తం విద్యార్థులంతా నిశ్శబ్దంగా వింటున్నారు. కానీ అవంతి దృష్టి మాత్రం లెక్చర్ మీద లేదు. తన పక్కనే కూర్చున్న చరిత మీద ఉంది. 3 రోజుల నుంచి తల్లి పట్ల బెంగతో, వేదనతో, దుఃఖంతో దాదాపు పిచ్చిదానిలా ప్రవర్తించిన చరిత ఇవాళ ప్రశాంతంగా కనిపిస్తోంది. ఎంతో కాన్సంట్రేషన్తో లెక్చర్ వింటోంది. ఇలాంటప్పుడు తనని డిస్టర్బ్ చేస్తే చరితకి కోపం వస్తుంది. కానీ కుతూహలం అవంతిని ఆగనివ్వడం లేదు. చరిత ఇలా ఉందంటే బహుశా ఆంటీ ఇంటికొచ్చి ఉంటుంది. అమ్మయ్యా, అవంతికి నిశ్చింతగా అనిపించింది. అసలు ఆంటీ ఎక్కడికి వెళ్ళిందో చరితను అడిగితే తెలుస్తుంది. కొంచెం చరితకి దగ్గరగా జరిగింది. చరిత, ఎవరూ వినకుండా సన్నని గొంతుతో పిలిచింది. చరిత తల తిప్పి అవంతి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీ మమ్మీ ఇంటికొచ్చిందా చరిత? గుసగుసగా అడిగింది అవంతి.
అప్పుడప్పుడే క్లాసుల మీద చదువు మీద ధ్యాస మళ్లించుకుంటున్న చరిత ఉలిక్కి పడింది. సూటిగా అవంతి వైపు చూసింది. అవంతి కళ్ళలో ఆతృత, భయం. మళ్ళీ అడిగింది, మీ మమ్మీ వచ్చిందా? చరిత చూపులు ఎదురుగా ఉన్న లెక్చరర్ వైపు తిప్పుకుని నెమ్మదిగా అంది, ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అయినా చెప్తున్నా విను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అవునా? అవంతి స్వరంలో నిశ్చింత. ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? లేదు. అవంతి ఆశ్చర్యంగా ఇంకా ఏదో అడగబోయి సంశయంగా ఆగిపోయింది. ఇంకా రాలేదా? వస్తుంది అని ఇంత నిశ్చింతగా ఎలా చెబుతోంది చరిత? బహుశా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలిసి అంకుల్ వెళ్ళారేమో తీసుకురావడానికి. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? అంకుల్ తీసుకొస్తారా? ఈసారి అవంతి ప్రశ్నకి చరిత సమాధానం చెప్పలేదు. సీరియస్గా లెక్చర్ వినసాగింది. అవంతి లెక్చరర్ వైపు అసహనంగా చూసింది. ఈ క్లాస్ ఎప్పుడైపోతుందో, ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో అనుకుంటూ విసుగ్గా చూడసాగింది. 10 నిమిషాల్లో క్లాస్ అయిపోయింది. అవంతి చరితని ఆత్రంగా అడిగింది, ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడొస్తారు? అసలు ఎందుకు వెళ్ళారు? చెప్పు చరిత, నాకు చాలా టెన్షన్గా ఉంది. చరిత అవంతి వైపు చూసి, లైబ్రరీకి వెళ్దాం పదా అంటూ కూర్చున్న దగ్గర నుంచి లేచింది. అవంతి ఉత్సాహంగా లేచి అనుసరించింది. లైబ్రరీకి వెళ్ళాక చెప్పింది చరిత, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ బాబాగారు అమ్మ ఎక్కడ ఉందో చెప్తారట. అమ్మమ్మ, శారద ఆంటీ ఆయన దగ్గరికి వెళ్ళారు. అవంతి ఆశ్చర్యంగా చూసింది. బాబాగారు చెప్తారా? ఎలా? ఆయనతో అమ్మవారు మాట్లాడతారట. బాబాగారు అమ్మవారిని అడిగి చెప్తారు. నిజమా? కళ్ళు పెద్దవి చేసి చూసింది అవంతి. ఆ కళ్ళలో నమ్మకం, అపనమ్మకం, ఆశ్చర్యం, కుతూహలం అనేక రకాల భావాలు కదలాడసాగాయి. ఏం చెప్తారు? ఏమో, ఎక్కడికి వెళ్ళింది చెప్తారు, ఎప్పుడు వస్తుంది కూడా చెప్తారు. ఇంకా ఏం చెప్తారు? అంటే మనం డాక్టర్ అవుతామా, ఇంజనీర్ అవుతామా చెప్తారా? చరిత చిత్రంగా చూసింది. మనం డాక్టర్ అవ్వాలనే కదా సైన్స్ తీసుకున్నాం, ఇంజనీర్ ఎలా అవుతాం? అవంతి ఆలోచిస్తూ అంది, బాబాగారు కదా అమ్మవారితో మాట్లాడి మనకిష్టం లేని చదువు చదవకుండా అడ్డుపడరు. నీకు మెడిసిన్ ఇష్టం లేదా? లేదు, నిట్టూర్చి అంది అవంతి. అమ్మ ఫోర్స్ చేసింది, అందుకే సైన్స్ తీసుకున్నాను. నీకేమిష్టం? అవంతి చరిత వైపు సూటిగా చూసి మొహం తిప్పేసుకుని, నాకు అసలు చదువే ఇష్టం లేదు, తొందరగా పెళ్లి చేసుకుని మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. చరిత ఉలిక్కి పడ్డట్టు చూసింది. ఎందుకు? విస్మయంగా అడిగింది. అవంతి మాట్లాడలేదు. తల వంచుకుని గోల్డ్ చూసుకోసాగింది. ఏమైంది అవంతి? ఎందుకు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు? ఆప్యాయంగా అడిగింది చరిత అవంతి చెయ్యి పట్టుకుని. అవంతి కళ్ళ నుంచి జలజల రాలాయి కన్నీళ్లు. అరే, ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పు అవంతి. అవంతి కన్నీళ్లు తుడిచింది చరిత. నాకు మా అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు చరిత. అసలు మీ అమ్మ బదులు మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండేది. చరిత నివ్వెరబోయింది. అవంతికి పిచ్చా? అమ్మ గురించి ఇలా మాట్లాడొచ్చా? అవంతి మళ్ళీ చెప్పసాగింది. మా అమ్మ ఎప్పుడు చూసినా ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నాన్నని నన్ను అస్తమానం తిడుతూ ఉంటుంది. తనేం చెబితే అదే అందరూ చెయ్యాలి అంటుంది. అసలు మా అమ్మకి ప్రేమగా మాట్లాడడం అనేదే తెలియదు. నాకు మా అమ్మ అంటే అసలు ఇష్టం లేదు. అందుకే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతా. చరితకి అవంతి మాటలు వింటుంటే జాలేసింది. అవంతి చెయ్యి పట్టుకుని నెమ్మదిగా అంది, అలా అనకూడదు. అమ్మ మన మంచి కోసమే చెప్తుంది ఏదైనా. కాకపోతే కొంచెం ప్రేమగా చెప్పకపోవచ్చు. అంత మాత్రాన అమ్మకి నువ్వంటే ఇష్టం ఉండకపోదుగా. మా అమ్మ వచ్చేశాక ఒకరోజు మీ ఇంటికి తీసుకొస్తాను. మీ అమ్మకి అమ్మతో నిన్ను ప్రేమగా చూడమని చెప్పిస్తాను, సరేనా? లేదులే, మా అమ్మ ఎవరు చెప్పినా వినదు. తప్పకుండా వింటుంది. నీకెందుకు? ఆంటీలో మార్పు నువ్వే చూస్తావుగా. పద, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవుదాం. అవంతి చున్నీతో కన్నీళ్లు తుడుచుకుని విస్మయంగా అడిగింది. నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు చరిత? నిజంగా బాబాగారు మీ అమ్మ ఎక్కడ ఉందో చెప్తారా? కరెక్ట్గా చెప్తారా? బాబాగారంటే మామూలు బాబాగారు కాదు, షిరిడి సాయి. నిజామాబాద్లో వెలిసారట. మరి షిరిడి సాయిబాబా అంటే బోలెడు మహిమలుంటాయిగా. తప్పకుండా చెప్తారు. అమ్మను తీసుకుని వస్తారు అమ్మమ్మ, ఆంటీ. షిరిడి సాయి నిజామాబాద్లో వెలిసారా? అంటే మళ్ళీ పుట్టారా? దేవుళ్ళకి మరణం లేదంటారు కదా, మళ్ళీ పుట్టడం ఏంటి? పుట్టడం కాకపోతే వెలిసారు అంటే అర్థమేంటి?
నిజంగా ఆయన ఆంటీ ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? నిజంగా బాబాగారికి మహిమలుండి ఉంటాయా? ఇంకా ఏం చెప్తారు? అమ్మని కూడా వెళ్ళమని చెప్పాలి. ఆవిడకేం కావాలి? ఎందుకు ఎప్పుడు కోపంగా చికాగ్గా ఉంటుందో? ఆయన ఏదన్నా మంత్రం వేసి అమ్మని మంచిగా చేస్తారేమో, లేకపోతే విభూతిచ్చి అమ్మ చికాకు పోగొడతారేమో. అవంతి మెదడంతా రకరకాల ఆలోచనలతో గజిబిజిగా అయింది. లీలమ్మ శారద ఆర్మూర్లో ఉన్న విద్యానంద స్వామి ఆశ్రమం చేరేసరికి 10 దాటింది. మార్చి నెల కావడంతో అప్పటికే ఎండ చుర్రుమంటోంది. ఎక్కువ శ్రమ పడకుండానే ఆశ్రమం చేరుకొని గేటు ముందు కారాపాడు డ్రైవర్. లోపల నుంచి కొందరు భక్తులు చేతిలో ప్రసాదంతో బయటకు వస్తున్నారు. మన అదృష్టవంతులం, స్వామి ఇంకా దర్శనమిస్తున్నారు అంది లీలమ్మ. శారద కారు దిగి తలెత్తి గేటు నుంచి లోపలి ఆవరణ దాకా పరిశీలించి చూసింది. అలా చూస్తుంటేనే ఏదో తెలియని భక్తిభావం గుండె నిండా నిండిపోయింది. లోపల చాలామంది భక్తులున్నా ఎక్కడా హడావిడి అలజడి కనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. సాధారణంగా ఇలాంటి చోట కనిపించే భజనలు, జయ జయ ధ్వానాలు లేవు. లోపలికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కూడా నిశ్శబ్దంగా వస్తున్నారు. రామ్మ అంటూ లీలమ్మ గేటు దాటి ఆవరణలోకి ప్రవేశించింది. ఆవిడ చేతిలో దారిలో కారు ఆపి కొన్న అరటిపళ్ళు, పూలు ఉన్నాయి. ఇద్దరూ వరండా మీదకి వెళ్లారు. ఇంకా హోమగుండం వెలుగుతూనే ఉంది. నిప్పు కణికలు ఎర్రగా మండుతున్నాయి. సుగంధ ద్రవ్యాల పరిమళం, సాంబ్రాణి పరిమళం అంతా వ్యాపించింది. ఒక శిష్యుడు కాషాయ రంగు ధోవతి, భుజం చుట్టూ కండువా కప్పుకుని నుదుట విభూది బొట్టుతో వాళ్ల దగ్గరకొచ్చాడు. చండీ హోమం అయిపోయింది అన్నాడు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము అంది లీలమ్మ. అతని గోడకు ఉన్న గడియారం చూసి, ఇప్పుడు సమయం అయిపోయింది, మీరు తిరిగి రేపు ఉదయం రండి అన్నాడు. లీలమ్మ బతిమాలుతున్న స్వరంతో అంది, కాదు స్వామి, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. అవసరంగా స్వామిని కలవాలి. దయచేసి దర్శనమిప్పించండి. కుదరదమ్మా, స్వామికి విశ్రాంతి సమయం అయింది అన్నాడతను. లీలమ్మ నిస్సహాయంగా శారద వైపు చూసింది. శారద నెమ్మదిగా అంది, మేము స్వామిని అవసరంగా దర్శించుకోవాలని ఎంతో కష్టపడి వచ్చాం. ఆడవాళ్లం, మళ్ళీ మళ్ళీ అంత దూరం నుంచి వచ్చే అవకాశం లేదు. దయచేసి దర్శనమిప్పించండి. ఇంతలో మరో శిష్యుడు, ఏంటి సంగతి అంటూ అక్కడికొచ్చాడు. లీలమ్మ మళ్ళీ చెప్పిన విషయమే చెప్పింది. శిష్యులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సరే ఉండండి అంటూ ఇద్దరు స్వామి ఉన్న గదిలోకి వెళ్లారు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, వెళ్ళండి, స్వామి రమ్మన్నారు అన్నాడు ఒకతను. ఇద్దరి మొహాల్లో వెలుగొచ్చింది. కొంచెం బెరుగ్గా లోపలికెళ్లారు. ప్రశాంతంగా కూర్చున్న స్వామిని, ఆయన వెనక గోడకి ఉన్న నిలువెత్తు కాళికాదేవి పటాన్ని చూసి నమస్కరించారు. స్వామి చిరునవ్వుతో తల పంకించి కూర్చోమన్నట్టుగా సైగ చేశారు. లీలమ్మ చేతిలో ఉన్న పళ్ళు, పూలు స్వామికి కొంచెం ఎడంగా ఉన్న వెండి పళ్ళెల్లో పెట్టి కొంగు భుజాల చుట్టూ కప్పుకుని చాప మీద ఒదిగి కూర్చుంది. శారద ఆవిడ పక్కనే కూర్చుంది. చెప్పండమ్మా అన్నాడు స్వామి ఆదరపూర్వకంగా. శారద లీలమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పు అన్నట్టు శారద వైపు చూసింది. శారద, మీరే చెప్పండి అంది సన్నగా. ఆవిడ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చెప్పసాగింది. ఆ రోజు ఉదయం భాస్కర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన క్షణం నుంచి మొత్తం చెప్పి అంది. అసలు మా అమ్మాయికి కష్టం అంటూ ఏమీ లేదు స్వామి. దేవుడి లాంటి భర్త, రత్నాల్లాంటి పిల్లలు, స్వంత ఇల్లు, ఆర్థికంగా కూడా ఏ ఇబ్బంది లేదు. ఎగువ మధ్య తరగతి కుటుంబం. మరి ఎందుకు హఠాత్తుగా అలా వెళ్ళిపోయిందో మాకు అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది అంది. ఆయన భ్రుకుటి ముడిచి, ఆవిడ వయస్సు ఎంతమ్మా అని అడిగాడు. 50 వచ్చిందనుకుంటా అంది లీల శారద వైపు చూసి. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా? లేదు స్వామి, చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉండేది. కాకపోతే ఈ మధ్య, అంటే గత 3-4 నెలలుగా ఏదో మానసికంగా బాధపడుతోంది. ఏంటి అంటే చెప్పదు శారద చెప్పింది. ఆయన మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉండిపోయాడు. శారద, లీలమ్మ ఆయన ఏం చెప్తాడా అన్నట్టు ఊపిరి బిగబట్టి ఉద్వేగంగా చూస్తూ కూర్చున్నారు. ఆయన కళ్ళు తెరిచి అడిగాడు, ఆవిడికి బాగా కావలసిన స్నేహితులు, ఆత్మీయులు ఎవరన్నా ఉన్నారా? అంటే ఎప్పుడన్నా వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళడం? శారద ఆయన మాటలు మధ్యలోనే ఆపుతూ, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మేమిద్దరమే మంచి స్నేహితులం. ఒక సినిమాకి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా మేమే కలిసి వెళ్తుండేవాళ్ళం. అలాగా అన్నట్టు తల ఊపాడాయన.
మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. లీలమ్మకి ఆ నిశ్శబ్దం భయం గొలుపుతోంది. ఆయన మొహంలో ఇంతకు ముందు చూసిన ప్రశాంతత లేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆవిడ ఫోటో ఉందా మీ దగ్గర? అడిగాడాయన. ఫోటోనా? తెల్లబోయి చూసింది లీలమ్మ. ఫోటో తీసుకురావాలన్న ధ్యాస రాలేదు. శారద బ్యాగ్లో నుంచి మొబైల్ తీస్తూ, నా మొబైల్లో ఉంది అంటూ గ్యాలరీ మొత్తం వెతికి వెతికి తను జానకి ఉన్న ఫోటో తీసి ఆయనకి కొంచెం దగ్గరగా వెళ్ళి చూపించింది. ఆయన ఫోటో వైపు తీక్షణంగా చూసి శిష్యుణ్ణి పిలిచాడు. శిష్యుడు వినయంగా లోపలికొచ్చాడు. ఆయన శారదతో, ఈ ఫోటో అతనికి చూపించమ్మా అన్నాడు. శారద శిష్యుడికి ఫోటో చూపించింది. అతను కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండి, ఈ అమ్మగారు నిన్న సాయంకాలం మన ఆశ్రమానికి వచ్చారు. తమరి దర్శనం కావాలన్నారు. ఉదయం రమ్మని పంపించాను అన్నాడు. శారద లీలమ్మ ఒక్కసారి ఉలిక్కిపడి కొంచెం గట్టిగా అరిచారు. ఇక్కడికొచ్చిందా మా జానకి? స్వామి వాళ్ళని ఆందోళన పడొద్దు అన్నట్టుగా చేత్తో వారిస్తూ, భయపడకండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళదు, తిరిగి వస్తుంది అన్నాడు. లీలమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే డగ్గుతికతో అంది, ఏనాడు భర్త తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళని మనిషి స్వామి. దానికి వయస్సు పెరిగింది కానీ ఏమీ లోకజ్ఞానం లేదు. ఎలా వచ్చిందో ఇక్కడికి, ఎక్కడికి వెళ్ళిందో అయోమయంగా ఉంది అంటూ శిష్యుడి వైపు తిరిగి చేతులు జోడిస్తూ వేడుకోలుగా అంది. నిజమేనా నాయనా? నువ్వు గుర్తుపట్టగలవా? ఈవిడేనా నిన్న వచ్చింది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలవా? లేదమ్మా, స్వామివారు సాయంకాలాలు దర్శనమివ్వరని ఉదయం రమ్మని చెప్పాను. ఆవిడ చాలా నీరసంగా అనిపించారు. ఉదయమా? ఎలా? ఇవాళ ఎక్కడ ఉండను, నేనింటికి వెళ్ళాలి అంటూ గొణుగుతూ వెళ్ళిపోయింది అన్నాడతను. ఆవిడకి దుఃఖం పొంగుకొచ్చింది. శారదకి కూడా భయంతో పాటుగా ఏడుపొచ్చింది. నిగ్రహించుకుంటూ స్వామి వైపు చూసింది. ఆందోళన పడకండి, ఆమె తప్పకుండా తిరిగి ఇంటికి వస్తుంది. ఆ తల్లిని, జగజ్జనని నమ్ముకోండి అంటూ వెండి పళ్ళెల్లో ఉన్న భస్మం కాగితం పొట్లం కట్టి ఇద్దరికీ చెరొక పొట్లం 2 అరటిపళ్ళు ఇచ్చాడు. మళ్ళీ మీ దగ్గరకొస్తే మాకు సమాచారం అందించగలరా స్వామి, శ్రమ అనుకోకుండా? శారద వినయంగా అడిగింది. మీ చిరునామా, ఫోన్ నెంబర్ మా వాళ్ళకివ్వండి అన్నారాయన. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు స్వామి అడిగింది లీలమ్మ. మీకు కబురు చేస్తాను, వెళ్ళిరండి అన్నాడాయన చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ. ఇద్దరూ శిష్యుడి వెనకాల బయటకొచ్చారు. అతనికి ఒక కాగితం మీద ఫోన్ నెంబర్, అడ్రస్ రాసిచ్చి, ఆవిడ వస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి, ఆవిడతో మాట్లాడించండి, ఆవిడ ఎటూ వెళ్లకుండా మేము వచ్చిందాకా ఇక్కడే ఉంచండి అంది శారద. మా ఆశ్రమంలో ఇక్కడి స్త్రీలు తప్ప పరాయి స్త్రీలు ఉండడం నిషిద్ధమమ్మా అన్నాడు. మా కోసం ఒక్క 3 గంటలుంచండి, వెంటనే వస్తాం మేము, ప్లీజ్ అంది. అలాగే అయిష్టంగా అంగీకరించాడతను. ఇద్దరూ బరువెక్కిన మనసులతో గేటు బయటకొచ్చారు. మా అల్లుడికి ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం చెప్పకూడదు? ఎవరన్నా తెలిసిన వాళ్ళుంటే ఈ ఊళ్ళైనా ఎక్కడన్నా ఉందేమో వెతికిస్తాడు అంది లీలమ్మ. రండి, కారులో కూర్చుని చేద్దాం అంది శారద. వాళ్ళని చూడగానే దూరంగా నిలబడి సిగరెట్ కాలుస్తున్న డ్రైవర్ సిగరెట్ విసిరి పడేసి వచ్చి డోర్ తీశాడు. ఇద్దరూ కారులో కూర్చున్నాక శారద భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పి భాస్కర్ నెంబర్ తీసుకుని అతనికి కాల్ చేసింది. జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. భాస్కర్ ఉద్వేగంగా అడిగాడు, ఆశ్రమం చుట్టుపక్కల ఎక్కడన్నా ఉందేమో చూశారా? లేదు, ఇక్కడ ఆశ్రమం తప్ప దగ్గరలో ఇళ్ళు లేవు, అంతా మైదానాలు, పొలాలు ఉన్నాయి. అయ్యో, మీరక్కడే ఎక్కడన్నా సాయంత్రం దాకా ఉండండి, నేను బయలుదేరొస్తాను, ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉండాలి? తెలిసిన వాళ్ళెవరూ లేరే ఇక్కడ అంది శారద. శారద గారు, ప్లీజ్ ఏదన్నా మంచి హోటల్ చూసుకుని రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి, నేను వచ్చేస్తాను, ఇప్పుడే బయలుదేరతా బతిమాలాడు భాస్కర్. శారద లీలమ్మతో అంది, మనల్ని హోటల్ రూమ్ తీసుకుని ఆయన వచ్చిందాకా ఇక్కడే ఉండమంటున్నారు, మనకేం తెలుసు ఇక్కడ అంటూ లీలమ్మ డ్రైవర్ని అడిగింది. మంచి హోటల్ ఎక్కడుందో తీసుకుని వెళ్తావా బాబు అని. నిజామాబాద్ వెళ్ళాలమ్మా అన్నాడతను. అలాగే వెళ్దాం అందావిడ. శారద భాస్కర్కి సరే అని చెప్పి ఫోన్ ఎండ్ బటన్ నొక్కింది. కారు నిజామాబాద్ వైపు బయలుదేరింది. ఏమన్నా జాడ తెలిసిందా ఆత్రంగా అడిగింది లీలమ్మ రూమ్లోకి వచ్చిన భాస్కర్ని. ఉసూరుమంటూ కుర్చీలో కూర్చుని అలసటగా వెనక్కి వాలి సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకున్నాడు భాస్కర్. శారద అతని వాలకం చూసి నొసలు ముడిచి సందేహంగా లీలమ్మ వైపు చూసింది.
లీలమ్మ బేలగా చూసింది. జానకి జాడ తెలియలేదని అతని వాలకమే చెబుతోంది. తెలిసి ఉంటే ఇలా నీరసంగా నిస్పృహగా ఎందుకుంటాడు? అతని కళ్ళలో వెలుగు, నడకలో ఉత్సాహం ఉండేది అనుకుంది. ముందు రోజు నిజామాబాద్ వచ్చి ఆర్మూర్లో బాబా దర్శనం చేసుకున్నాక జానకి అక్కడికి వెళ్ళి వచ్చిందన్న విషయం శిష్యుల ద్వారా తెలుసుకున్నాక తప్పకుండా జానకిని కలుసుకుంటామని, జానకితో పాటే హైదరాబాద్ వెళ్తామని ఆశించిన లీలమ్మ, శారద, భాస్కర్ వినతిని మన్నించి నిజామాబాద్లో ఒక మంచి హోటల్లో రూమ్ తీసుకుని భాస్కర్ కోసం ఎదురు చూశారు. భాస్కర్ వెంటనే బయలుదేరాలనుకున్నా అనుకోకుండా ఆఫీసు నుంచి ఫోన్ రావడంతో ఆఫీస్కి వెళ్ళి అర్జెంటు పని అటెండ్ అయ్యి బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చేసరికి సాయంత్రం అయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న ఇన్స్పెక్టర్ భాస్కర్ని మరునాడు ఉదయం రమ్మన్నాడు. ఉదయం త్వరగా నిద్రలేచి వెళ్ళాడు. వెళ్ళినవాడు సుమారు 2 గంటల తర్వాత రావడం, అది కూడా సర్వశక్తులు ఉడిగిపోయిన వాడిలా రావడంతో వాళ్ళకేమీ అర్థం కాలేదు. అతను అలా సర్వస్వం కోల్పోయిన వాడిలా రావడంతో లీలమ్మకి గుండెల్లో గుణపాలతో గుచ్చుతున్న బాధ కలుగుతోంది. ఆవిడకి చూస్తుండగానే దుఃఖం ఉబికి వచ్చింది. గబుక్కున సోఫాలో కూలబడి 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఈ హఠాత్ సంఘటనకి శారద స్థాణువైంది. భాస్కర్ కూడా ఉలిక్కి పట్టట్టుగా చూశాడు. ఏం జరిగింది అన్నట్టు శారద వైపు చూశాడు. శారద సమాధానం చెప్పకుండా లీలమ్మ పక్కన కూర్చుని బొంగురుపోయిన గొంతుతో అంది, బాధపడకండి, ఇంతలోకే ఇంత నిరాశ పడితే ఎలా? భాస్కర్ అర్థమైందన్నట్టు తల తిప్పేసుకుని సోఫాలో నుంచి లేచి విండో దగ్గరికి వెళ్ళి రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు. నిరాశ కాక ఏంటమ్మా, బాబాగారి దయ వల్ల జానకి తప్పకుండా కనిపిస్తుందని కొండంత ఆశతో వచ్చాను. కానీ వెక్కిళ్ళు అడ్డుపడగా ఆగిపోయిందావిడ. కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది, బెంబేలు పడకండి, ఆవిడ వీపు మీద ఓదార్పుగా రాస్తూ అంది శారద. భాస్కర్ కిటికీ దగ్గర నుంచి కదిలి వాళ్ల వైపు వచ్చాడు. కొన్ని క్షణాలు తల వంచుకుని నిలబడి గుండెల్లో నుంచి వస్తున్న నిట్టూర్పు అణుచుకుంటూ, పదండి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండి చేసేదేం లేదు అన్నాడు. శారద అయోమయంగా చూసింది. అంటే అంటే జానకి ఇక కనిపించదని నిర్ధారించుకున్నాడా? ఎవరన్నా చెప్పారా? నిన్న సాయంత్రం వచ్చిన జానకి అప్పుడే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బాబాగారి శిష్యులు చూసింది నిజంగా జానకినేనా? జానకి ఎందుకు ఆశ్రమానికి వెళ్ళింది? బాబాగారిని ఎందుకు కలవాలి అనుకుంది? ఏంటి జానకికున్న సమస్య? అసలు భాస్కర్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడా? ఆశ్రమానికి కూడా వెళ్ళలేదా జానకి? వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు. మీరసలు రిపోర్ట్ ఇచ్చారా? అడిగింది భాస్కర్ని చూస్తూ. భాస్కర్ తల తిప్పకుండా ఎటో చూస్తూ, ఇచ్చాను, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు, ఏదైనా తెలిస్తే ఫోన్ చేస్తాము అన్నారు. మనం ఇక్కడ ఉండి చేయగలిగిందేమీ లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నేనొస్తాను, ఎంత దూరం ఉందని అన్నాడు భాస్కర్. లీలమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది, నిజమేలే, ఇక్కడ ఉండి ఏం చేస్తాం, పదండి వెళ్ళిపోదాం. శారద ఇక ఏం మాట్లాడలేదు. మరి కాసేపట్లో కారు హైదరాబాద్ వైపు బయలుదేరింది. జానకిని భార్య అల్లుడు వెంట తీసుకువస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఆదినారాయణ వేలాడుతున్న మొహాలతో వచ్చిన వాళ్ళని చూసి కుప్పకూలిపోయాడు. గుమ్మంలోనే ఎదురు వచ్చి కూతురి కోసం అటు ఇటు ఆశగా వెతుకుతూ కనిపించక తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆయనకి ఏం చెప్పాలో తెలియక, నేను వెళ్తాను పిన్నిగారు, మళ్ళీ వస్తాను, పాపం ఆయన ఏం తిన్నారో ఏంటో అంటూ ఇంటికి వెళ్ళిపోయింది శారద. భాస్కర్ తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయాడు. భర్త వైపు నిరాశగా చూసింది లీలమ్మ. ఆవిడ చూపుల అర్థం తెలుసుకున్న ఆదినారాయణ సోఫాలో కుప్ప కూలిపోయాడు. 2 చేతులతో తల పట్టుకుని కూర్చున్న భర్త దగ్గరకొచ్చి ఆయనను వాటేసుకుని భోరు మంది లీలమ్మ. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన చరిత, హరి ఆ దృశ్యం చూసి అవాక్కైనట్టు నిలబడిపోయారు. ఆవిడ ఏడుపు వినిపించి గదిలో నుంచి బయటకొచ్చిన భాస్కర్ ఆ దృశ్యానికి సమాధానం చెప్పలేని వాడిలా కిటికీ దగ్గరకు వెళ్ళి శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. భుజాన బ్యాగ్, చేతిలో లంచ్ టోట్తో వచ్చి బిక్క చచ్చిపోయి గుమ్మంలోనే నిలబడిపోయిన ఆ పిల్లల్ని చూస్తుంటే ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఇద్దరిలో చరితే ముందు తేరుకుని బ్యాగ్ భుజం మీద నుంచి కిందికి జార్చి వేగంగా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మమ్మ ఏమైంది? అమ్మ కనిపించలేదా? బాబాగారు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా? చెప్పమ్మమ్మా అంటూ ఆవిడని కుదిపేయసాగింది. ఆవిడ చరితను దగ్గరకు తీసుకుని, ఇంకా అమ్మ లేదు తల్లి, నీకు అమ్మ లేదు, నాకు కూతురు లేదు
అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ మాటతో హరి గట్టిగా అరిచాడు, నో అంటూ. భాస్కర్ ఉలిక్కిపడి కిటికీ దగ్గర నుంచి కదిలాడు. హరి ఏడుస్తూ తండ్రి దగ్గరకొచ్చి, నిజమా డాడీ? అమ్మ ఇంకా రాదా? చెప్పు డాడీ అని అడుగుతూ ఆయన గుండెల మీద వాలిపోయాడు. భాస్కర్కి ఒక్క క్షణమేమీ అర్థం కాలేదు. లీలమ్మను కౌగలించుకుని ఏడుస్తున్న చరితను, హారిని, ఆదినారాయణను వరుసగా చూశాడు. నెమ్మదిగా తనని తాను సంభాళించుకుంటూ గట్టిగా ఒక్క నిట్టూర్పు విడిచి ఆవేశంగా అరిచాడొక్కసారి, అందరూ ఏడు పాపుతారా? ఆ అరుపుకి అందరూ నిశ్శబ్దంగా అయ్యారు. ఆదినారాయణ అల్లుడి వైపు చూసి, ఏంటి బాబు, ఏం జరిగింది అన్నాడు. ఏమీ జరగలేదు, అందుకే అందరినీ ఏడు పాపమన్నాను. ఎవరూ చావలేదు. జానకొస్తుంది, తప్పకుండా వస్తుంది. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. చరిత, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. హరి, ఆ బ్యాగ్స్ తీసి లోపల పెట్టి డ్రెస్ మార్చుకునిరా. అత్తయ్య గారు, నాకు బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ ఇస్తారా అంటూ సెంటర్ టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. అతని వింత ప్రవర్తనకి అందరూ విస్తుబోతూ అతను చెప్పిన పనులు చేయడానికి కదిలారు. ఆదినారాయణ అల్లుడి ప్రవర్తనలో అర్థాలు వెతుకుతూ దుఃఖం మరిచిపోయి భాస్కర్ కేసి నిశ్చలంగా చూడసాగాడు. భాస్కర్ గంభీరంగా ఉన్న అతని మొహంలో దాచినా దాగని వేదన కళ్ళ చివర బిగించిన దవడల మీద తారాడుతుంటే ఒక ఛానల్ మీద ధ్యాస పెట్టకుండా ఛానల్స్ మొత్తం గబగబా మార్చేస్తున్నాడు. ఆయన తదేకంగా అల్లుడి ముఖంలోకి చూస్తున్న వాడల్లా గబుక్కున్న టీవీ మీదకి దృష్టి సారించాడు. భాస్కర్ కూడా ఛానల్ మార్చినవాడు కూడా తిరిగి రివర్స్ వెళ్ళి ముందు వచ్చిన ఛానల్ పెట్టాడు. వార్తలు. షిరిడి సాయిబాబాని అంటూ సమాజంలో ఉన్న దుర్మార్గాలనే కాక వ్యక్తిగత సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తానని, ప్రజలంతా కష్టాలు కన్నీళ్లు లేకుండా బతకాలన్నదే తన ఆశయమని, రామరాజ్య స్థాపనే తన లక్ష్యమని ప్రజలని నమ్మించి దారుణంగా మోసం చేస్తున్న మహేంద్ర బాబా అరెస్ట్. ఈరోజు అర్ధరాత్రి అనూహ్యంగా వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్తో మెదక్ సంగారెడ్డి మధ్యలో ఉన్న ఒక గ్రామంలో సుమారు నెల రోజుల క్రితం డేరాలు వేసుకుని తనే షిరిడి సాయిని అని ప్రజలని నమ్మిస్తూ ఆధ్యాత్మిక ముసుగులో అవినీతి కార్యక్రమాలు చేస్తున్న మహేంద్ర బాబా నిజ స్వరూపం బయటపెట్టి అరెస్టుకి కారణమైన 20 ఏళ్ల యువతి ధైర్య సాహసాలను చూసి అచ్చెరువొందుతున్న ప్రజలు. ఇంతకాలం ప్రజలు తమ శారీరక మానసిక సమస్యలతో బాబాని దర్శించుకుని మహిమల పేరుతో బాబా చేసిన బ్లాక్ మ్యాజిక్ నమ్మి అనేక విధాలుగా మోసపోవడం కాక, యువతులు మధ్యతరగతి మహిళలను ధ్యానం పేరుతో ఏకాంతంగా తీసుకువెళ్లి తన గదిలో బంధించి వాళ్లపైన అత్యాచారం జరిపినట్టు ఆధారాలు లభించడంతో బాబాని అరెస్టు చేశారు. అసలెవరి మహేంద్ర బాబా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన వెనక ఉన్న అదృశ్య శక్తులు ఏవి? బాబా వెనక రాజకీయ నాయకుల అండా దండా ఉన్నాయా? ఇత్యాది విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. భాస్కర్ చివాలన లేచి బయటకు వెళుతుంటే తెల్లబోయి చూడసాగాడు ఆదినారాయణ. ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిలువెల్లా వణికిపోతూ లీలా అని కీచుగా అరిచి విరుచుకు పడిపోయాడు. 2 కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చిన లీలమ్మ భర్త సోఫాలో వెనక్కి పడిపోయి కళ్ళు తేలవేయడం, అల్లుడు సోఫాలో లేకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక ట్రే టేబుల్ మీద పెట్టి భర్త పక్కన కూర్చుని ఏవండి ఏవండి అని ఆతుర్దాగా పిలవసాగింది. బట్టలు మార్చుకుని వచ్చిన హరి, చరిత అమ్మమ్మ కంగారు, తాతగారు పడి ఉండడం చూసి గాబరాగా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైందమ్మమ్మా అని అడిగారు. ఆవిడ ఏడుపు గొంతుతో, ఏమోరా తండ్రి, నేను కాఫీ తెచ్చేసరికి మీ నాన్న ఎటో వెళ్ళాడు, ఈయనిక్కడిలా పడిపోయారు, ఈ ఇంటికేదో శని పట్టిందిరా అని గొల్లుమంది. హరి, చరిత ఒకరినొకరు బేలగా చూసుకున్నారు. హరి వేగంగా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి తాతగారి మీద చల్లుతూ తాతయ్య అని పిలిచాడు. ఆయన 2 పిలుపులకి నెమ్మదిగా కళ్ళు తెరిచి హరి వైపు చూసి మీ నాన్న అన్నాడు. నాన్న లేరు, బయటకు వెళ్ళారు తాతయ్య, ఏం కావాలి మృదువుగా అడిగాడు హరి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే టీవీ వైపు చూపించి బాబా, అమ్మ, బాబా అరెస్ట్, అమ్మ, బాబా దగ్గరకు అంటూ పొడి పొడిగా మాట్లాడసాగాడు. ఏ పుట్టలో ఏమున్నదో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.